ఎన్టీఆర్, కృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న చిత్రం 'వార్ 2'. రీసెంట్‌గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయట. ఇలాంటి కబుర్లు సోషల్ మీడియాలో ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి. అసలే సినిమా నుండి కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టీజర్ అయినా విడుదల చేస్తారా అని అభిమానులు ఎప్పటి నుండో యాష్ రాజ్ ఫిల్మ్స్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. ఎట్టకేలకు యాష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ అభిమానుల ఆకలిని అర్థం చేసుకుంది. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి టీజర్ విడుదల చేయబోతున్నారట మేకర్స్. దీనికి సంబంధించిన ట్వీట్ ని కాసేపటి క్రితమే ఆ చిత్ర హీరో హృతిక్ రోషన్ తెలిపారు. మామూలుగా చెప్పకుండా సినిమాలో తన క్యారెక్టర్ స్టైల్లోనే చెప్పాడు. ఆయన మాట్లాడుతూ, హే ఎన్టీఆర్, ఈ నెల 20న ఏం జరుగుతుందో తెలుసా? నన్ను నమ్ము, నువ్వు కలలో కూడా ఊహించింది నా దగ్గర ఉంది, రెడీ ఉన్నావా అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. దీనికి ఇంకా ఎన్టీఆర్ నుండి రిప్లై రాలేదు. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు రిప్లై వస్తుందని ఆశిస్తున్నారు. ఈ టీజర్లో కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఉంటాడా, లేదా ఎన్టీఆర్తో హృతిక్ రోషన్ కూడా ఉంటాడా అని అభిమానులు ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించింది. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది నాటు నాటు పాట వల్లనే. రామ్ చరణ్తో కలిసి ఆయన వేసిన స్టెప్పులకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ హృతిక్తో కలిసి ఆ రేంజ్ స్టెప్పులు వేస్తాడట. ఈ పాట అద్భుతంగా వచ్చిందని అంటున్నారు మేకర్స్. క్లైమాక్స్కి 15 నిమిషాల ముందు ఈ పాట వస్తుందట. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లకు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతుందనే టాక్ కూడా ఉంది. అయితే ఈ సినిమా విడుదల రోజునే రజనీకాంత్ కూలీ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. బీభత్సమైన క్లాష్ ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ మన తెలుగు రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.